అక్రమ కేసులు పెట్టి తనను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారని ముంబై సినీ నటి కాదంబరి జత్వాని పేర్కొంది. తనను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని తెలిపింది. తన దగ్గర ఉన్న ఆధారాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తానని వెల్లడించింది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్తున్నానని తెలిపింది. తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తనకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నానన్నారు. సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని, తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారని సినీ నటి జత్వాని తెలిపింది. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నానని జత్వాని పేర్కొంది. ప్రస్తుత ఏపీ ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపింది. అప్పట్లో తనను చిత్రహింసలకు గురిచేసిన గత ప్రభుత్వ వ్యక్తులపై కేసు వివరాలను, తన వద్ద ఉన్న సాక్ష్యాలను ఏపీ పోలీసులకు అందజేస్తానని వెల్లడించింది. విజయవాడ పోలీసులు తనతో మాట్లాడారని, ఆన్లైన్లో ఫిర్యాదు చేశానని తెలిపింది. తనపై 2014లో మల్టిపుల్ క్రిమినల్ కేసులు నమోదు చేశారని వెల్లడించింది. గత ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు తననొక ఆట బొమ్మలా ఆడుకున్నారని జత్వాని తెలిపింది. చట్ట వ్యతిరేకంగా కొందరు గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు తనను, తన కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేశారని హీరోయిన్ జిత్వాని వెల్లడించింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుకుంటున్నట్టుగా తెలిపింది. తనలా మరెవరికీ జరగకూడదని కాదంబరి జత్వాని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరపాలని కోరింది. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తులు బయట ప్రశాంతంగా తిరుగుతున్నారని, ఏపీ పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టి అనేక విధాలుగా వేధించారని తెలిపింది. కాగా తనను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి తన పొలాన్ని రాయించుకుందని కాదంబరి జత్వానిపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రావు ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ఆధారంగా ఓ డాక్యుమెంట్ ను సైతం సృష్టించారు. అయితే 2018లో రాసుకున్నట్లుగా ఉన్న డాక్యుమెంట్ పై 2020లో ముంబైలోని జుహూలో కాదంబరి కొన్న ఫ్లాట్ చిరునామా చూపించారు. అంతేకాదు ఆ డాక్యుమెంట్ పేపర్ ను స్టాంప్ వెండర్ నుంచి 2023లో కొన్నట్లుగా దానిపై స్పష్టంగా ఉంది. ఏపీ పోలీసులు తనపై పెట్టింది తప్పుడు కేసు అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని కాదంబరి ప్రశ్నిస్తోంది.